వైసీపీ డైలీ అప్డేట్స్, వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకుల ప్రెస్ మీట్లు అందిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఛానల్ కి స్వాగతం. ఏ బాబు బాబు ఫోర్ జీ లేదు సార్ లోపల కనెక్ట్ అవ్వలేక మన వాళ్ళు వ్యవస్థ ఎందుకంటే కుప్పకూలిపోతుంది వ్యవస్థ వాడి పరిస్థితి ఏంది అదే ఈరోజు మీరు న్యాయం చేసి ఎవరి మీద కష్టం కదా న్యాయం జరిగిపోతాను ఇప్పుడు న్యాయం జరుగుతాను నీటిగా ఉంది ప్రశాంతంగా మీడియా మీ తెలివి మాకు లేదనుకున్నారా పండి అవసరం లేదు పండి మాకు ఓటు ఏడుకు జోలిగా పెట్టాను ఇప్పుడు వస్తారా మీరు తొలగను ఏజెంట్లను ఆయనను నిలబడి కూడా ప్రొటెక్షన్ పోలీసు వాళ్ళను మీరు The worst policing ever seen in the history of Andhra Pradesh. చంద్రబాబు నాయుడు గారు, యు ఆర్ ఏ బిగ్గెస్ట్ ఫెయిల్యూర్. ఇంత అప్రజాస్వామికంగా నువ్వు ఎన్నికలు జరుపుతా ఉన్నావు. దీని బదులు ఎన్నికలు రద్దు చేసి కొత్త చట్టం ఫామ్ చేసుకుని అన్ని నువ్వు నామినేషన్ బేసిస్ లో చేసుకోవడం మంచిది. నోటీస్ లేదు, కారణం లేదు, పొద్దున్నే ఇంటి దగ్గరకు వచ్చి ఈడ్చుకొని పోతా ఉన్నారు. నో రీజన్స్, నో నోటీస్, పొద్దున్నే ఇంటి దగ్గరకు వచ్చి ఈడ్చుకొని పోతా ఉన్నారు. నేను 10 రోజులుగా వీళ్ళని మంగపోతున్నా, సజావుగా జరపండి, సజావుగా జరపండి, నేను అన్ని రకాలుగా సహకరిస్తా అని. సజావుగా జరిపే వాళ్ళనేమో ఈడ్చుకొని పోతా ఉన్నారు. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేసే వాళ్ళు, బూతుల దగ్గర గలాటలు చేసే వాళ్ళని మాత్రం బూతుల దగ్గర పెట్టినారు. దట్టు బయట నియోజకవర్గాల నుంచి వచ్చింది. ఈ రోజు 15 బూతుల్లో కనీసం అంటే 2000 మంది బయట నియోజకవర్గాల నుంచి, ముఖ్యంగా జమ్మలమడుగు నుంచి, కమలాపురం నుంచి, పొద్దుటూరు నియోజకవర్గాల నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు వచ్చి ఇవాళ మా వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తా ఉన్నారు. పోలీసులే దీనికి పూర్తి కారణం, పోలీసులే దీనికి ఫెసిలిటేట్ చేస్తా ఉన్నారు. అదే చెప్తా ఓట్లు బూత్ లో కూడా కొడుతున్నారా? బూతుల్లో కూడా కొడుతున్నారు. రానీలో బూతులోకి ఎవరు కొడుతున్నారు? ఎవరో మాకు తెలియదు.
ఏం చేస్తావు? లాక్కండి, ముద్దు పెట్టుకున్నావా ఇట్లా? చెల్లెమ్మ